సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. 2025 జూలై మాసంలో మాస ఫలితాలు. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసపరం కార్యక్రమానికి స్వాగతం. ఈ 2025 జూలై మాసంలో మాస ఫలితాలను చెప్పేటువంటి సందర్భంలో ఈ జూలై మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, జూలై మాసంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఈ జూలై మాసంలో ఎటువంటి శుభ కార్యక్రమాల నిర్వహణకు అనుకూలంగా ఉంటుంది, ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటాం. సహజంగానే ఈ జూలై మాసంలో 2025 జూలై నెల 16వ తారీఖు వరకు సూర్య భగవానుడు అనగా గ్రహరాజు మిథున రాశిలో సంచరిస్తాడు. జూలై నెల 16 తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ఆయన ప్రయాణం వెళ్తుంది. కర్కాటక రాశిలో తర్వాత ఆయన 30 రోజులు అనగా ఆగస్టు 15 వరకు సంచారం కొనసాగుతుంది. అలాగే ఈ కుజగ్రహము సింహరాశిలో ఈ జూలై మాసమంతా కూడా కేతువుతో కలిసి సంచరిస్తున్నాడు. సహజంగానే కాస్త ఉగ్ర స్వరూపం కలిగినటువంటి కోపగ్రహమైనటువంటి భూవాహనాలకు సంబంధించిన ఈ కుజగ్రహం సింహరాశిలో సంచారం కొనసాగించడం, దానికి తోడుగా ఈ కేతువు వైరాగ్యకారకుడైనటువంటి ఈ కేతువు ఆయనతో కలిసి ఉండడం కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అనగా భూవాహన సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు రావడం కానీ, అనుకోనటువంటి కొన్ని ప్రమాదాలు దేశగోచార రీత్యా కూడా సంభవించడానికి అవకాశం కనిపిస్తుంది. అవి విమాన సంబంధమైనటువంటి ప్రమాదాలు కావచ్చు, సునామీ లాంటి ప్రమాదాలు కావచ్చు, వాహన ప్రమాదాలు కావచ్చు, లేకపోతే భూకంపాలు కావచ్చు, లేక చిన్న చిన్న యుద్ధ వాతావరణానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఈ కుజకేతువుల వల్ల అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ కుజకేతువుల ప్రభావం 12 రాశుల మీద కూడా ఒక రకంగా దాని ప్రభావము అది అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ స్పష్టంగా కనిపించేటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. అలాగే బుధగ్రహము కర్కాటక రాశిలో ఈ నెలంతా కూడా ఆయన సంచారం అంతా కూడా ఒక రకమైనటువంటి శుభయోగాన్ని ఇచ్చే విధంగానే మనకు కనిపిస్తుంది. అలాగే గురువు బృహస్పతి మిథున రాశిలోనే ఈ జూలై మాసం అంతా కూడా ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఆయన ఇచ్చేటువంటి ఫలితాలంతా కూడా సజావుగానే మనకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే శుక్రగ్రహము వృషభ రాశిలో ఈ నెలంతా సంచరిస్తోంది. అలాగే శని భగవానుడు కర్మకారకుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహు కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు కుజగ్రహముతో కలిసి సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ జూలై మాసంలోనే ఆషాఢ మాసం రావడం వల్ల కొన్ని మన పెద్దవాళ్ళు నిర్ణయించినటువంటి కొన్ని సాంప్రదాయాలను అనుసరించి వివాహాది కార్యక్రమాలంతా కూడా చేయకపోవడం, ఒకవేళ నూతనంగా వివాహం జరిగినటువంటి వధూవరులు ఉంటే వారిని దూరంగా ఉంచేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనగా వివాహమైనటువంటి ఆ వధువును తన యొక్క పుట్టినింటికి తల్లిదండ్రుల ఇంటికి పంపించడం కానీ, ఆ అత్తగారింటికి అల్లుడిని వెళ్లకుండా ఉండడం కానీ, ఇలాంటి సాంప్రదాయాలంతా మనకు ఆషాఢ మాసంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ ఆషాఢ మాసం అంతా కూడా మహాలక్ష్మీదేవికి మహావిష్ణువుకు పూజలు చేసుకోవడం వల్ల మంచి శ్రేష్టమైనటువంటి సుఫలితాలని భగవంతుని ఆశీస్సుల్ని అందిపుచ్చుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఉగ్రదేవత ఆరాధన చేసేటువంటి కొంతమంది భక్తుల్లో ఈ ఆషాఢ మాసంలోనే వారాహి దేవత వ్రతం కానీ, వారాహి దేవత నవరాత్రులు కానీ ప్రారంభించేటువంటి పరిస్థితి కూడా మనకు ఎదురవుతూ ఉంటుంది. ఈ రకంగా ఆషాఢ మాసం ఈ జూలై మాసంలో రావడం వల్ల, ఈ జూలై మాసంలో ఈ గ్రహాల స్థితిగతులు ఈ రకంగా ఉండడం వల్ల 12 రాశుల మీద ఒక రకమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి వాతావరణము, ఒక మంచి ఫలితాలతో పాటు కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా కొన్ని సంఘటనలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ 12 రాశుల మీద మనకు కనబడుతుంది. 2025 జూలై మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి ఈ బుధుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో అనగా కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. జన సహకారంతో వ్యాపారాభివృద్ధిని పెంచుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకుంటారు. బ్యాంకు సంబంధించిన విషయాలు కానీ, ఆర్థిక విషయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా లాభములో వృషభ రాశిలో సంచరించడం వల్ల శ్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా భాగ్యములో మీనరాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. వ్యవసాయ అభివృద్ధి బాగుంటుంది. పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా ఈ నెలలో మీరు పూర్తి చేస్తారు. మరి 2025 జూలై మాసానికి గాను కర్కాటక రాశి వారికి బుధుడు శుక్రుడు శని సానుకూలంగా సంచరిస్తూ శుభఫలితాలను అందిస్తున్నాయి. అయితే 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా కర్కాటక రాశి వారికి జూలై మాసంలో సంచారం చేస్తూ ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాయి. ఇందులో భాగంగా
ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా వ్యయములో అనగా మిథున రాశిలో, ఆ తర్వాత జన్మరాశిలో అనగా కర్కాటక రాశిలో సంచరించడం వల్ల అధికారులతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, లేకపోతే కొన్ని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయ భావంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు ఈ నెలంతా. ఈ కారణం చేత ఆత్మీయులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. సంతానంతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. మీ మాటల వల్ల కొన్ని కలహాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. భూవాహన సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా వ్యయములో మిథున రాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. చదువుల విషయాల్లో మీరు అనుకున్నంతగా ఫలితాలు రావు. దుబారా ఖర్చులు, జన సంబంధాలు చెడిపోయే వాతావరణం ఉంటుంది. అష్టమ భావంలో రాహు సంచారం కుంభరాశిలో ఇది పూర్తిగా మిమ్మల్ని సమాజంలో నిందింపబడే విధంగా నిందలు పడడం కానీ, లేకపోతే మోసపోవడం కానీ, కష్టాలు పడేటువంటి సూచన కనిపిస్తుంది. అలాగే ద్వితీయములో కేతు సంచారం వల్ల సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి నిరాశ, మీ మాటల వల్ల అపార్థాలు కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. ఈ రకంగా అష్టములో రాహువు, ద్వితీయంలో కేతు సంచారం కాలసర్ప దోషాన్ని చూపిస్తుంది, అనగా రాహుకేతు దోషాన్ని చూపిస్తుంది. 2025 జూలై మాసంలో కర్కాటక రాశి వారు ద్వితీయ కేతువు అష్టమ రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అంత దూరం వెళ్ళలేని వారు కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన, అలాగే రాహు దోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవి దర్శనం చేసుకోవడం వల్ల కొంతవరకు మీరు మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. వ్యయంలో గురువు సంచరిస్తున్నాడు. దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి. గురు చరిత్ర పారాయణం చేయండి. ద్వితీయములో కుజ సంచారం ఉంది. సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే వ్యయములో రవి సంచరిస్తున్నాడు. సూర్య ఆరాధన చేసుకోవడం వల్ల ఈ కర్కాటక రాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.